శ్రీశైలం వెళ్లే భక్తులు దారి దోపిడీకి గురవుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. నడకదారిలో శ్రీశైలం మల్లన్ను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. చేతిలో డబ్బులు పడితే కానీ భక్తులను కాలినడకన శ్రీశైలానికి వెళ్లనివ్వడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడెప్పుడో మొఘలులు బ్రిటిషుల కాలంలో హిందూ దేవుళ్లను దర్శించుకోవాలంటే కప్పం కట్టేవారు. ఇప్పుడు శ్రీశైలంలోనూ కాలినడకన వెళ్లే భక్తుల నుంచి కప్పం వసూలు చేయటం విమర్శలకు దారితీసింది. మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో స్వామి అమ్మవార్ల దర్శనం కోసం దట్టమైన అడవిలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది 5 లక్షల మంది భక్తులు కాలినడకన వెళ్లే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. ఒక్కో భక్తుడి నుంచి 10 రూపాయలు వసూలు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఆత్మకూరు నుంచి మొదలైన కాలినడక యాత్ర వెంకటాపురం, నాగులూటి, దామెరకుంట, మఠంబావి, భీమునికొలను, ఇల కైలాసం వరకు కొనసాగుతుంది. దాదాపు 40 కిలోమీటర్లు నల్లమల్ల అడవిలో నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అయితే పల్లెకట్ట వద్ద అటవీ సిబ్బంది బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంది. ఒక్కో కాలినడక భక్తుడి నుంచి 10 రూపాయలు వసూలు చేస్తోంది. దానికి రసీదు కూడా ఇస్తుంది. డబ్బులు చెల్లించని భక్తులను ఫారెస్ట్ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో అటవీ శాఖ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఓం నమ శివాయ. అసలు హిందూ తత్వం అనేది మర్చిపోయడానికి ఇది నాంది పలుకుతున్నారు. ప్రతి చోట డబ్బులు డబ్బులు డబ్బులు. ఎవరు భక్తులు కూడా దేవాలయాలకు రాకూడదు ఆ డబ్బు పెట్టుబడి లేక. ఒక హిందువును హిందువుగా చూడడం లేదు, వేరే రకంగా చూస్తున్నారు. ఇలా అణిచివేయాలని చూస్తున్నారు. శివస్వాములు దానికి ఒప్పుకోరు. అది మళ్ళీ ప్రత్యేకించి ఆత్మకూరు దానికి ప్రత్యేకంగా ఉంటుంది. చలో ఆత్మకూరుకు పిలుపునిస్తాము. ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను తప్పక పరిశీలించి న్యాయం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేసి రుద్రకోటేశ్వర స్వామి కాడ వసూలు చేసే కలెక్షన్ అయితేనేమి, 10 రూపాయల టికెట్ నడక యాత్రికుల ద్వారా అయితేనేమి, తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర 1000 రూపాయలు కలెక్షన్. ఏం స్వామి మరి 1000 రూపాయలు? ఆడ 5-10 కిలోమీటర్లు కూడా లేదు. 1000 రూపాయలు ఇడిస్తే నడుచుకుంటూ పోతారు, నడుచుకుంటూ వస్తారు. ఒకవేళ చేతగాని భక్తులు ఉంటే ఎక్కుతారు, 200 ఎంతో ఇచ్చి ఎక్కవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఇంత ఘోరంగా అసలు ఏం చేయాలనుకుంటున్నారు స్వామి హిందూ మతాన్ని? ఆర్థికతో అది కాదు, కరెక్ట్ కాదు. అది హిందూ మతాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అసలు దేవుళ్ళని మొక్కాలనా లేదా? అసలు భక్తులు అనేది భక్తులను అణిచివేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఇదైతే కరెక్ట్ కాదు స్వామి. దయచేసి దీన్ని పరిశీలించి శివస్వాములకు అయితేనేమి, శివభక్తులకు అయితేనేమి, హిందూ మతానికి అయితేనేమి న్యాయం చేయగలరని మరీ కోరుతున్నాం సార్. దూరంలో ఉన్నటువంటి రుద్రకోడూరుకు ప్రతి వాహనానికి కూడా 300 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది హిందూ భక్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ రుసుమును తప్పకుండా రద్దు చేయాలి. ఏ భక్తుడి దగ్గర 1 రూపాయి కూడా వసూలు చేయకూడదని చెప్పేసి మేము ఈ రోజున అటవీ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఈ రోజు 10 రూపాయలు అంటారు, రేపు 50 అంటారు, వచ్చే సంవత్సరం ఇంకొక 1000 అంటారు. ఇలా పెంచుకుంటూ పోతారు తప్ప దీనికి అంతమనేటువంటిది ఉండదు. ఈ ఫారెస్ట్ అధికారులు ఈ రోజున మేము ఇచ్చినటువంటి ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చలో ఆత్మకూరు పిలుపునిచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ భక్తులు ఆందోళనకు దిగారు. డబ్బు వసూలకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని నిలదీశారు. దీంతో అటవీ శాఖ అధికారులు నీళ్లు నమిలారు. ప్రస్తుతం తమ దగ్గర ఎలాంటి జీవో లేదన్నారు. కావాలంటే స్టాంపు వేసి రసీదు ఇస్తామంటున్నారు. ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కొంతమంది సభ్యులు మరియు శివభక్తులు కొంతమంది వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ శ్రీశైలం నడకదారిలో వెళ్ళే భక్తులతో దగ్గర 15 రూపాయలు వసూలు చేస్తున్నారని, అలాగే రుద్రకోడూరు టెంపుల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక వెహికల్కు 300 వసూలు చేస్తున్నారని, అది వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. వాటి తర్వాత వారందరూ కలిసి కూడా ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు మరియు మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ గారు క్యాంపులో ఉన్నందువల్ల అందుబాటులో లేరు.
అందువల్ల వారు వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ వారికి అందజేసి పరిష్కార మార్గాలు కనుగొనేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. కాలినడకన వెళ్తున్న భక్తులకు ప్రభుత్వం, దేవస్థాన అధికారులు ఎలాంటి వసతులు కల్పించకుండా రక్షణ చర్యలు కూడా తీసుకోవటం లేదు. ఎలాగోలా అవస్థలు పడుతూ కాలినడకన వెళ్తున్న భక్తుల నుంచి అటవీ శాఖ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు ఆందోళనకు దిగారు. మన శివరాత్రి మాసం చాలా ఇంపార్టెంట్. శివభక్తులందరూ కూడా డైలీ ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అదృష్టం కొద్దీ మనకు ఈ శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. రుద్రకోడూరు కానీ, ఇటు చూస్తే శ్రీశైలం, ఇట్లా కొల్లంబార్తి, ఇట్లా అన్ని టెంపుల్స్ చాలా ఉన్నాయి. మనకు సంగమేశ్వరం చాలా టెంపుల్స్ ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడి దగ్గరికి కూడా మనం డబ్బులు పెట్టి ఫారెస్ట్ అధికారులకు పర్యావరణ పరిరక్షణ కారణం మీద పోవడము చాలా ఎట్లా ఉందంటే ఇది వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ప్రభుత్వాలు ఎందుకు మరి ఇటువంటి పనులు చేస్తున్నాయో అర్థం కావట్లేదు. పర్టికులర్గా హిందూ టెంపుల్స్ దగ్గర అది ఏదో ఒకళ్ళకి ఒక దేవాదాయ శాఖ అంటే దేవాలకు ఆదాయం వచ్చే శాఖగా మార్చేసుకున్న తప్పనిస్తే దాని ధర్మాన్ని పరిరక్షించడంగా ఏ ప్రభుత్వం పనిచేయట్లేదు. దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే మేము డిమాండ్ చేసాము ఈరోజు అక్కడ కలెక్ట్ చేసిన 10 రూపాయలు కానీ, రుద్రకోటలో 300 రూపాయలు కానీ కంప్లీట్గా స్టార్ట్ చేసేసి ఇమ్మీడియట్గా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అటవీ అధికారుల దారి దోపిడీ వెనుక ఉన్నది అటవీ శాఖ అధికారులా లేక ప్రభుత్వమా లేక ఆలయ అధికారులా తేల్చాలని